ఉత్తరాంధ్రలో టీడీపీని బంగాళాఖాతంలో కలుపుతామని విశాఖ జిల్లా వైసీపీ అధ్యక్షుడు కేకే రాజు కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ కార్యక్రమం నిర్వహించడానికి తమ వద్ద డబ్బులు కట్టించుకుని కూటమి నేతలు ఒత్తిడితో వీఎంఆర్డీఏ అధికారులు చివరి నిమిషంలో అనుమతి రద్దు చేయడం దుర్మార్గమన్నారు. చిల్డ్రన్స్ ఏరియాలను మా పార్టీ బ్యానర్స్ ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నప్పుడు అధికారులు ఏం చేస్తున్నారని కేకే రాజు ప్రశ్నించారు. అనుమతి ఇవ్వకపోవడంతో వైసీపీ నేతలు చిల్డ్రన్స్ ఏరియాలో నిరసన చేపట్టారు. ఎట్టి పరిస్థితుల్లోనైనా కార్యక్రమం నిర్వహించి తీరుతామని కేకే రాజు తెలిపారు. ఎక్కడైనా ప్రజాస్వామ్యంలో ఎవరు ఏ పార్టీలైనా సరే జాయిన్ అవ్వచ్చు. అంబేద్కర్ గారి రాజ్యాంగం ప్రకారం మరి ఈ రెడ్ బుక్ రాజ్యాంగంలో సాధ్యం కాదేమో. ఒక యువకుడు 1500 మందితో ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు, ఈ కూటమి ప్రభుత్వం అసమర్థ పాలన నచ్చగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వ లక్షణాలు నచ్చి జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మాత్రమే రాష్ట్రం బాగుపడుతుంది, జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మాత్రమే సంక్షేమ కార్యక్రమాలు అమలవుతాయి, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరచాల్సిన అవసరం ఉందని ఈరోజు వారు పెద్ద ఎత్తున జాయిన్ అవడానికి అన్ని ఏర్పాట్లు చేసుకుని సిస్టమ్ ప్రకారం నియమ నిబంధనలకు అనుకూలంగా వడా చిల్డ్రన్ థియేటర్ 10 రోజుల క్రితం బుక్ చేసుకుని 71,300 రూపాయలు పే చేస్తే రాత్రన్ని ఏర్పాట్లు చేసుకుని స్వాగత ఏర్పాట్లు చేసుకుని ఇవన్నీ చూసి వారవలేక అప్రజాస్వామికంగా చాలా దుర్మార్గంగా ఈరోజు పొద్దుటే తాళాలు వేశారు. అంటే ఇదేంటి? ఎక్కడ ప్రజాస్వామ్యాలు ఎక్కడైనా చూసామా? మీరు డబ్బులు కట్టించుకుని మీటింగ్ ఏర్పాట్లన్నీ కూడా చేసుకున్నాక మీరు గేట్లు తాళాలు వేయటం అనేది చాలా ఈ దుర్మార్గమైన చర్య. మేము అధికారులు కూడా ఒకటే డిమాండ్ చేస్తున్నాం, మీరు తెలుగుదేశం పార్టీ తరపున కాకుండా తెలుగుదేశం పార్టీ నాయకుల్లా కార్యకర్తల్లా కాకుండా అధికారులుగా మీ నిబంధనల ప్రకారం ఎట్టి పరిస్థితుల్లోని హాల్ ఓపెన్ చేసి హ్యాండ్ ఓవర్ చేయాలని డిమాండ్ చేస్తాం. లేదంటే దీనిపైన న్యాయపరమైన చర్య కూడా మేము తీసుకుంటాం. ఏది ఏమైనా కూటమి నాయకుల యొక్క పిరికి పంద చర్య. చేతకాక మీకు ప్రజలు మీకు అవకాశం కల్పిస్తే చేతకాక ఈ రాష్ట్రాన్ని పరిపాలించడంలో మీరు విఫలం చెంది ఈరోజు అప్రజాస్వామికంగా ఎలాంటి చర్యలు పాల్పడుతున్నారు మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం.